Nurpalika, Ramya and Sarita. Sarita త్రిపుర దేవిగా చేస్తున్నారు. తదుపరి అంశం రంగ పూజ. ఇందులో అర్జున్, అనన్య, వేదాంశి, దీపిక, భాను కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శించేటటువంటి రంగ పూజని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు చిన్నారు.
धर्मश्चापि प्रबद्धता विद्यया चानया नित्यम् प्रीयन्तां देवतामिति देवमस्तु तन्नं 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 dim dim tannan 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 dim dim tannan dim dim tannan dim tanata kadinakum dim tanata kadinakum dim tanata kadinata kadijam tajam tajam kadi tajam tajam kadi tata tata kadinata tata tata kadinata tata tajam kadi tajam tajam kadi
యా తదుపరి అంశం విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడిని ప్రార్థిస్తూ చేస్తున్నటువంటి అంశం జయం జయంతనన అర్జున్ అనన్య వేదాంశి దీపిక ఎంపర్ణిక భాను అర్షిక అంజలి. Thank you.
ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజేశ్వర్ మాస్టర్ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన భామా కలాపం చేస్తే చూడాలని చాలా శిల్పారంగంలో మాధవకుండ చేసినప్పుడు చేశారు. ఆమె మాస్టర్ గారు ఎక్కడ ప్రదర్శించినా అక్కడ భామను నర్తిస్తూనే ఉంటారు. అలాగే ప్రసన్నారాయణ గారు, డాక్టర్ ప్రసన్నారాయణ గారు, ఆయన కూడా భామా కలాపం చాలా బాగా చేస్తారు. ఎన్నో ప్రదర్శనలు చేశాను నేను. సో వీరు నృత్యోదయ కూచిపూడి నృత్య సంస్థకు దర్శకురాలు, వేలాది మందికి నృత్యం నేర్పించి ఎంతో మందికి శిక్షణ చేస్తున్నారు. అందులో నేను ఒక చిన్న పరమాణువుని. సో హైదరాబాద్ వచ్చిన కొత్తలో అడుగులు నేర్చుకుని వారి నుంచి ఇంకా వేరే వేరే గురువుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకోవడం ఎంఏ దాకా వచ్చాను. ఎంఏ నేర్చుకుని ఇప్పుడు నేను కూడా కొన్ని వందల మందికి ప్రదర్శనలు చేయించే అవకాశాన్ని కలిగిస్తున్నాను. సో ఇప్పుడు తదుపరి అంశం బ్రహ్మాంజలి అంటూ వస్తున్న వారు అర్జున్, అనన్య, వేదాంశి, దీపిక, ఎం పల్లిక, భాను, ఆశిక, అంజలి.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः
పుష్పాంజలి నమశివాయతే అంటూ చేశాం. తదుపరి అంశం నమశివాయతే అంటూ చేస్తున్నారు శారదవల్లి, సాత్విక, హరీష్, శ్రీనిధి.
తదుపరి అంశం అన్నమాచార్య కీర్తన తందనాన అంటూ వస్తున్న చిన్న చిన్న చిన్నారులు నందన, రిత్విక, అతిథి, రిషిక, సాత్విక అండ్ సాధ్య. వీళ్ళు ఒక్క 6 నెలలు మాత్రమే అయిందండి జాయిన్ అయ్యి. వీళ్ళు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కందువకు వీణాధికములెంతో లేకును అందరికి శ్రీహరే అంతరాత్మ వీణాధికములెంతో లేకును అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తదుపరి అంశం భామాకలాపం. ఇది ప్రదర్శిస్తున్న శ్రీగారు శారదవల్లి. రాధేశ్వర మాస్టర్ గారు క్షమించాలి తప్పులుంటే. ఫస్ట్ టైం భామాకలాపం చేస్తుంది మా అమ్మాయి. సో అభినయం కొంచెం చాలా మోటివేట్ చేశాను అమ్మాయిని. సో చిన్న చిన్నగా ఇప్పుడే అభినయం నేర్చుకుంటుంది. సత్యప్రియవారం దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది.
ఇంతకాలం వరకు ఇప్పటివరకు చేస్తానని ముందుకు రాలేదు. బట్ ఇప్పుడు అమ్మాయిని పుష్ చేసి చేయించాల్సి వస్తుంది. సో తప్పులుంటే మన్నించాలని గురువులిద్దరికి కోరుకుంటున్నాను. ధమాకడాపం. ఫోన్ పట్టుకొని నిలబడు. ఏంటి రావట్లేదు అసలు. అయ్యా తీయాలా? 20 minutes 25 minutes లేదు లేదు 12 minutes. ఇట్లా పట్టుకోవాలి. కింద పెట్టేస్తే లైటింగ్ ఆఫేసి చీకటి అయితే కొంచెం ల్యాప్టాప్
takadinatum, takadinatum, tasbih takadinatum, 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 tasbih takadina, 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 takadasbih takadina, 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 takadinum, takadinum, takadinum. వామనే పదియారుడేల కోమను రంగనిలోన వామనే పదియారుడేల కోమను రంగనిలోన వామనే పదియారుడేల కోమను రంగనిలోన వామనే పదియారుడేల కోమను జానతన
తదుపరి అంశం అదిగో అల్లదిగో అంటూ వస్తున్నటువంటి చిన్నారులు ఉద్రిక, అపేక్ష, కృతిక, నిత్య, రోమాక్షి, ఎస్ పర్ణిక, హాన్విక, మనస్విని అండ్ తేజస్విని. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అన్నమాచార్య కీర్తన ప్రదర్శిస్తున్నారు.
తదుపరి అంశం బాలగోపాల తరంగం ప్రదర్శిస్తున్న వారు శారదవల్లి, రమ్య, సాత్విక, హరీష్. బాల గోపాల 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 ముఖ బాల గోపాల 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 ముఖ కృష్ణ బుద్ధ కృష్ణ బాల గోపాల బాల గోపాల బాల గోపాల బాల గోపాల బాల గోపాల पुरंदर विठ्ठलम् भक्त पोषक श्री पुरंदर विठ्ठलम्
పురందర విఠలం వెంకటాచలం వైకుంఠపురవాసం తదుపరి అంశం భజరే నందగోపాలం అంటూ వస్తున్నటువంటి చిన్నారులు ఉద్విక, నిత్య, అపేక్ష, కృతిక, రోమాక్షి, ఎస్ పర్ణిక, హన్విత, మనస్విని అండ్ తేజస్విని. వెల్కమ్ దా. भजरे नंद गोपाल हरे भजरे नंद गोपाल हरे भजरे नंद गोपाल हरे भजरे नंद गोपाल हरे
भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे మా ఆహ్వానాన్ని మన్నించి గెస్ట్ గా వచ్చినటువంటి ప్రణయ్ కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఝాన్సీరామ్ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈయన జానపద బ్రహ్మగా వెలువెత్తుతున్నారు ఎవరు ప్రణయ్ కుమార్ గారండి. సో వారికి గట్టిగా చప్పట్లు పెడుతూ ఆహ్వానిద్దాం. అలాగే ఝాన్సీరామ్ గారు ఎన్నో దేశ విదేశాల్లో ప్రోగ్రాం చేశారు. కూచిపూడి నాట్య లహరి నృత్య నికేతన్ అనేటటువంటి కూచిపూడి నాట్య అకాడమీ నడిపిస్తున్నారు. తదుపరి అంశం ఇవాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వేదాంత రాధేశ్యామ్ మాస్టర్ గారు గురువు గారిని వేదిక మీదకి వచ్చి వారి మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రసన్నారాణి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చేసుకోవాలి కదా యుగార్చిత దివ్య లోకైకమూర్తి సర్వభూత పద్మ సుస్థిర చక్రవర్తి జ్ఞాన తేజంబునతగు విజ్ఞానమూర్తి అరుకోవయ్యాగా మమ్ములను అడరగము మూడు మూతులకు మూలమైన కూచిపూడిలో వెలసిన పరాగకు అంబ పరాగకు దేవి పరాగు మమ్మేరు మా శారదమ్మ పరాగు కచిత అందాది ఏయముతోను అందాదించు శుభుది తరుణి పరాగు పరాగు దేవి పరాగు మమ్మేరు మా శారదమ్మ పరాగు తదిద్దు జరగదురై చంద్ర విరచితం శ్రీ సచి కామితం రాజగోపాలం భజే మమ జీవనం రాధా లోలం భజే మమ జీవనం రాధా లోలం భజే ఈనాటి శుభ సాయంత్రంలో పంచమ వేదం కూచిపూడి విభావరి వారు పంచబాణాలుగా అరవింద మసోగంచ తూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణాస్య సాయక ఆహారకుగా
ఆ పంచబాణాలు అనేక బాణాలుగా ఇంత చిన్న 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 బిడ్డలందరినీ చక్కగా ఈ యొక్క శుభ సాయంత్రం సమయంలో ఈ శిల్పారామంలో పేరు తగ్గట్టుగా ఈ శిల్పాలన్నీ కదిలే శిల్పాలు వచ్చి ఇక్కడ మా కనకదుర్గమ్మ తీసుకొచ్చింది బ్రహ్మాండంగా, చాలా సంతోషంగా. ఒక్కసారి కరతాళధ్వనితో మన పంచమ వేదం యొక్క ప్రిన్సిపాల్ని బిడ్డలందరినీ ఆశీర్వదిద్దాం. చిన్నవాళ్ళని ఆశీర్వదించి, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఎవడు ఎట్లా ఉంది ఏమిటి అంటే వాళ్ళకి అర్థం నేర్చుకుని ఎందుకు నాకు డ్యాన్స్ వద్దు ఏమవుతుంది అని పారిపోతారు. అలా కాకూడదు. ఏదో ఎంతటి వాడికైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, బ్యూటీ స్పాట్లు ఉంటాయి, వాటి బ్యూటీ స్పాట్లు అంటారు. అట్లయినా చంద్రుడికే ఒక మత్తు ఉంటుందంటారే, అలా ఆ మత్తను కూడా ఉందే మనం చెప్పకూడదు. చెప్పామనుకో ఆ పిల్లలు దొచ్చుకుంటారు. వాళ్ళు తనండి మా అమ్మాయి సత్యభావం వేస్తోంది బ్రహ్మాండంగా, ఎందువల్ల చక్కగా చేసింది చిన్నారి. నెమ్మదిగా చిన్నపిల్ల కాబట్టి చేయగా వాళ్ళు ప్రయోజకులు అవుతారు, చక్కగా మంచి స్థాయిలో వస్తారు. మన ప్రసన్నరాణి గారి లాగా, అలాగే ఎదుర్కొందా ఉన్నటువంటి మరి జానపద బ్రహ్మ చక్కటి గాయకులు మన వారిలాగా మంచి స్థాయిలో వస్తారు. అలాగే ఇందాక పాపం ఆ పాప చేసింది చాలా చక్కగా అభినయిస్తుంది. పెద్దమ్మాయి వీరందరిలాగా నుంచి పెద్దమ్మాయి, కానీ కాలి గజ్జలు అలా ఊడిపోయినా కూడా అలాగే చేస్తూ బ్రహ్మాండంగా నడిపించిందండి. అది గొప్ప విషయం. ఒక్కసారి కొట్టండి. అది ఎందుకంటే ఎక్కడ పాటలు పోతుందో చెప్పి మరి ఆ కుర్రాడితో పాటు ఢీ అంటూ చేసి ఎంతగానో పెద్ద పిల్లలు అనుకుంటాను. వివాహతే కదా, ఇంకా వివాహం కాల జాబ్ హోల్డర్ ఆవిడ. అట్లాగే మరి ఈవిడ యొక్క సోదరు యొక్క చిన్నారి మరి సత్యభామగా చేసి ఇంకెన్నో అన్నింటిలో ఉంటుంది. అదే కాకుండా ఇంత బిడ్డలు ఎంత బాగా చేస్తున్నారు. వైకుంఠపురవాసం అంటూ ఎంత బాగా ఆ వైకుంఠాన్ని చూపించారు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే ఆ చిన్న బిడ్డలు అలాగే భజరే అంటూ గోపాలగాలం అంటూ వాళ్ళు చక్కగా కోలాటం ఆడుతుంటే ఒకసారి ద్వారకా గుర్తుకొస్తుంది ఇక్కడికి. అది మళ్ళా ద్వాపర యుగం వచ్చిందా అన్నట్టుగా గోపికలతో మనం చూసామా, కృష్ణపురం చూసినట్టుగా ఆ విధంగా ఈ యొక్క సాయంత్ర సమయంలో చక్కగా చల్లని గాలిలో ఆ సమయంలో మలయ మారు తరబెదిగో నీచనయ్యా నీ కొడున కైవచి నిలచితి మయ్యా మలయ మారు తరబెదిగో నీచనయ్యా కల కల మణిగంస కలకూతములు దిక్కుల నిండే పంబేదుకో రౌగయ్యా ఐరావతములెక్కి అమరనాథుడు మయూర రాజమెక్కి కుమారదేవుడు ఉదారమైన హంసదెక్కి సారసభముడు నిన్ను చేరి కొల్వ వచ్చిరయ శృంగారపు రంగయ్య మలయ బాలుతమిదిగో వీచనయ్య అన్నట్టుగా ఇది విప్రనారాయణ కూచిపూడి యక్షగానంలో ఆ నాటకంలో చక్కగా విప్రనారాయణ పాడుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు చేసినంత నృత్యమే, నాట్యముడు కాదు. నాట్యం తన నాటకేశ్వ యోజ్యం పూర్వకథాయితం. కూచిపూడి నాట్యంలో నృత్యము ఉంటుంది, జానపదం ఇంక్లూడింగ్ ఉంటుంది. జనాలందరూ ఒక్కసారి ఆకట్టుకోవడానికి వీలుగా చూసి ఆ జానపదం బ్రహ్మాండంగా చేశారు. అది మరి ఇదంతా మరి కోలాటం చేసుకుంటూ అనేక రకాలుగా ఇవన్నీ ఉంటేనే అందం. అది అంటే క్లాసికల్ ఎట్లాగో ఉండాలి, మధ్యలో ఇవి కూడా ఉండాలి, అన్నీ కలిస్తేనే కూచిపూడి అన్నారు. చతుర్వేద సారమే కూచిపూడి. ఆ చతుర్వేదం అంటే 4 వేదాల్లో అందరూ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనాభులందరికీ చక్కగా ఉత్సాహాన్ని కలిగింపజేయడానికి, వాళ్ళ జ్ఞానాన్ని కలిగింపజేసేదే అదే కూచిపూడి. ఆ కూచిపూడే 4 అక్షరాలతో కూడినటువంటి వేద సంయుతమైనటువంటి కూచిపూడి నాట్యం. మరి ఎక్కడ చూసినా అక్కడే ఆటలు. అటుగా భరతనాట్యం అది తక్కువది కాదు. మన ఇండియన్ క్లాసికల్ డాన్సే గొప్ప విధంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా నిజంగా మన భారతదేశం గొప్పది. ఎందుకంటే భావ రాగ తాళాలతో ఉండేది, భక్తి రక్తి తన్మయత్వాన్ని కలిగింపజేసేది. ఈనాడు చక్కటి భక్తి కలిగిన కృష్ణుడు ఒకసారి గుర్తు చేశారు అంతే. బాల గోపాల మా ముత్తరాగా పరమా కళ్యాణ అదే కాకుండా సాంప్రదాయ పద్ధతిలోనే తను చేయగలిగినంత చక్కగా మా కనకదుర్గమ్మ చక్కగా చేసింది. ఎందుకంటే రంగస్థలి ప్రవేశించేటప్పుడు
కూచిపూడి సాంప్రదాయం ఏ సాంప్రదాయంలో లేదు. నిజంగా చెప్పాలంటే ఒక కూచిపూడికే ఉంది అటువంటి సాంప్రదాయం. ఎందుకంటే పూర్వరంగ విధులు ఈ రంగస్థలిని పూజిస్తూ అలాగే వేదవాక్యాలు పలుకుతూ ఆ గణపతి దేవుని ఆహ్వానించి తర్వాత అమ్మవారిని మనకి లాస్యాది దేవత అయినటువంటి బాలాత్రుల సుందరి అమ్మవారిని మరి కొలిచిన తర్వాత మనం నాట్యం, నృత్యం ఇవన్నీ చేయటం ఇది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఇది భరత సాంప్రదాయం. భరతుడు చెప్పిందే ఈనాడు మరి. ఎందుకంటే మా కూచిపూడి కళాక్షేత్రంలో తను అక్కడ మరి MA పొందింది. ఈ గురువు గారి దగ్గర ప్రారంభించింది, తొలి అడుగులు ప్రారంభించింది చక్కగా. మరి అలా అలా పెరుగుతూ ఇప్పుడు డాక్టరేట్ కూడా త్వరలో పొందబోతోంది. ఒక్కసారి కరతాళతో మన కనుకుంటే మరి ఆశీర్వదిస్తాము. ఇంకా మాట్లాడాలంటే నేనే మాట్లాడుతూ కాలాతీతం ఉంది కాబట్టి మరి సోదరిమణి ఆవిడ మంచి నర్తకి, అది కాకుండా మంచి గొప్ప ఉపాధ్యాయుని. మ్యూజిక్ కాలేజీలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరు పొంది అనేక కీర్తి ప్రతిష్టలు పొంది ఇప్పుడు విశ్రాంతాచారిణిగా ఉంది. విశ్రాంతి ఏం లేదు ఆవిడికి. ఎప్పుడు ఏదో కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది, ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. అట్లాగే నన్ను కూచిపూడి నుంచి అక్కడికి లాక్కొస్తూనే ఉంటారు. వస్తాం, చెయ్యాలి. విశ్రాంతి కూర్చుంటెట్ట విశ్రాంతిగా ఉంటే అసలుతో అసలు లేనిపోయే రోగాల నుంచి పడతాయి. తిరుగుతూ ఉంటేనే, ఆడుతూ ఉంటేనే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా కనకదుర్గమ్మ దంపతులకి అందరికీ, అటు విద్యార్థులందరికీ శుభం కలగాలని, ప్రేక్షక మహాదేవులందరి ప్రజలందరికీ నాట్య సమానులు అర్పిస్తూ మిగతా కార్యక్రమాలు కొనసాగించేందుగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సోదరి ముని ఆవిడ గొప్ప నర్తకి అనేటువంటి సినిమాల్లో కూడా ఎన్నెన్నో పాటలు పాడి చక్కగా నృత్యం చేసేటువంటి వ్యక్తి ఆవిడ. కొండలు విరిసే వేళలో వెల్లెల కురిసే వేళలో ఆడుదమ్మ రాసకే అనురాగ తరంగాల కేరి. ఇది ఏ సినిమాలో అంటారా? యశోద కృష్ణ. అందులో ఆవిడ చేసింది నిజంగాను. అందరూ ఈవిడే కనబడింది. ఈవిడ అదే కాదు, చాలా పాత సినిమాలు చేసుకుంటూ వచ్చి అటు నృత్యాన్ని మన కూచిపూడి నాట్యంలో మంచి స్థాయి పొందాలి, ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం, చిన్నసత్య గారి పెద్దల యొక్క ఆశీస్సులతో తను ప్రత్యేకంగా చక్కగా నృత్యాచరణగా ఉంది. ఎంతమందో బిడ్డల్ని ఈ హైదరాబాద్లో తయారు చేసింది. అటువంటి ఈ తల్లికి ఒక్కసారి కరతాళధ్వనులతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు పంచమ వేదం ఎన్నో సంవత్సరాలు 22వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం తను చాలా సాంప్రదాయ పద్ధతిలో స్టార్ట్ చేసింది, పూర్వరంగంతో స్టార్ట్ చేసింది. అది చాలా రేర్గా చేస్తారు, అందరూ చెయ్యరు. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ రోజు చేసిన పిల్లలు చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారంటే అసలు నిజంగా వాళ్ళు బెదరలేదు, చెదరలేదు. ఎంత వాళ్ళకి నేర్పించినంత వరకు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేసేసారు. అది చెయ్యడం అంటే గురువు చాలా కష్టపడితేనే కానీ జరగని విషయం. అది గురువుకి తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండబట్టే ఇంత బాగా కార్యక్రమం జరిగింది. ఎప్పటికీ తల్లిదండ్రులు ఇలాగే తనకి కోఆపరేట్ చేయాలి, ఇలాగే ఎన్నెన్నో సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. నీ కూతురు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి, మంచి పేరు గడించాలి అని అనుకుంటున్నాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇంకా త్రీ ఐటమ్స్ ఉన్నాయండి, కూర్చోవలసిందిగా కోరుచున్నాము. తదుపరి అంశం మీ అమ్మాయి ఉంది ఇందులో. తదుపరి అంశం జానపద నృత్యం. ఇది మహారాష్ట్రలోని ఒక నదీ ప్రాంతంలో చేపలను పడుతూ చేసేటటువంటి జాలరీ నృత్యం అంటారు, దీన్ని కోలి అంటారు. ఇది ప్రదర్శిస్తున్న చిన్నారులు
గోపికా శ్రీనిధి, భూమికా శ్రీకృతి, శ్రేయాధ్య, ఉపాసన, సాన్వి, చరిత. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఈనాటి చివరి అంశంగా శ్రీకృష్ణ ఇందులో ప్రదర్శిస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ రమ్య, శారదవల్లి.
రమ్య సత్యభామ లాగా చేస్తుందండి. ఇందులో శారదవల్లి, కృష్ణుడు. ఈ యొక్క కథ ఏంటంటే పారిజాత వృక్షాన్ని సత్యభామ భూమికి తెచ్చుకున్నటువంటి సందర్భం. ఆ రుక్మిణీదేవికి ఒక పారిజాతాన్ని సమర్పిస్తే, పారిజాత పువ్వుని సమర్పిస్తే ఈ సత్యభామ ఒక చెట్టునే నాటించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి వాద వివాదాలు జరుగుతాయన్నమాట. ఈ సందర్భంలో చూసి తిలకించండి. కర్పూర గంధితో కలయుగలేదని, కర్పూర గంధితో కలయుగలేదని నిప్పునైన బట్టేనా ఓ మామా. కారు చిచ్చు బట్టి కబలించువానికి, కారు చిచ్చు బట్టి కబలించువానికి నిప్పుడనగ ఎంతరా ఎంతరా. అవన జాక్షితో కలయుగలేదని, అవన జాక్షితో కలయుగలేదని గోపునైన బట్టేనా ఓ మామా. ఏ వేళ గోవుల కాచేటి వానికి, ఏ వేళ గోవుల కాచేటి వానికి గోవులనగ ఎంతరా ఎంతరా. ఆవిరి గోణితో కలయుగలేదని, ఆవిరి గోణితో కలయుగలేదని పాపునైన బట్టేదా ఓ భామా. పాము మీద చేరి సాము చేసిన నీకు, పాము మీద చేరి సాము చేసిన నీకు పాములనగ ఎంతరా ఎంతరా. ఆకల కంటితో కూడుకలేదని, ఆకల కంటితో కూడుకలేదని దేవర గుడి గుట్టన ఓ భామా. దేవదేవాకుల దిగవింగువానికి, దేవదేవాకుల దిగవింగువానికి దేవరనగ ఎంతరా ఎంతరా. బాణి తళగలది నీపై విరాడి కోమలాలని, బాణి తాళజాలని నీపై విరాడి కోమలాలని. పలుకనేల నందలచుటేన, పలుకనేల నందలచుటేన, ఈ కనకనేల నన్ను కనకుటేన బాణి తాళజాలని. చాలు నయగారాలిక, చాలు ఇక పోరా పంటలాడ. చాలు నయగారాలిక, చాలు ఇక పోరా పంటలాడక. కల్లబొల్లి మమతల నాటకములు, కల్లబొల్లి మమతల నాటకములు చెల్లవింకల వల్ల కాదురా. చాలు నయగారాలిక, చాలు ఇక పోరా పంటలాడక. ఇచ్చగించి కనుగిచ్చి చూచి మరి మెచ్చి వచ్చిన మేలుకోగలే, ఇచ్చగించి కనుగిచ్చి చూచి మరి మెచ్చి వచ్చిన మేలుకోగలే. పారిజాత సుమ పారితోషికము పడిసి రండి సతి విడిదికి పోన, పారిజాత సుమ పారితోషికము పడిసి రండి విడిదికి పోన. చాలు దయచారాలిక, చాలు ఇక పోరా పంటలాడక. మగువరో
మగువలో పారిజాత కుసుమమ్మునకే నిటుదాతిగు ఇవ్వగల ముందుంగనేన బలవంతలనన్నలయింపనేలా. సత్య, ఒక్క పారిజాత పుష్పమేనా? ఏకంగా ఆ దివ్య పారిజాత వృక్షాన్నే నీ ఉద్యానవనంలో నాటన? మెప్పుగ సుర పారిజాత తరుగున్ పెకడించుక తెచ్చి ఇచ్చి నీ ఏ పకడ వాసవ ముఖ్యులెదిచ్చినన్ సఖీ. ప్లీజ్ కెమెరామెన్స్ గురువు గారికి చూడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గురువులు ఎంతో చాలా దూరం నుంచి మా మీద అభిమానంతో వచ్చారు, చూడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటితో ఈ నాట్య కదంబం ముగిసింది. 22వ వార్షికోత్సవ సందర్భంగా చేసినటువంటి నాట్య కదంబం పంచమవేద నాట్యములు శిష్యులందరూ సమర్పించారు. గురు వేదాంత రాధేశ్వర మాస్టర్ గారిని, అలాగే ప్రసన్నారాణి గారిని, అలాగే ప్రణయ్ కుమార్ గారిని మరియు ఝాన్సీ రామ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి
పిల్లలకి చిన్న మొమెంటోలు అందజేయవలసిందిగా కోరుచున్నాను. రాధేశ్వర్ మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను స్టేజ్ మీదకి. అలాగే ప్రసన్నారాణి గారిని, ఝాన్సీరామ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జానపద పాటలు పాడేటటువంటి ప్రణయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క చిన్నారులందరూ గ్రూప్ వైజ్ మన డాన్స్ కి సంబంధించిన నేమ్స్ వాళ్ళకి పెట్టామండి. తాండవం గ్రూప్, లాస్యం గ్రూప్, నృత్యం గ్రూప్, నటనం గ్రూప్ మరియు సింహపురి గ్రూప్ వాళ్ళు. వీళ్ళందరూ నేను పేరు పేరుగా పిలిపిస్తాను, వచ్చి అన్వంటలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తాండవం గ్రూప్ నుంచి శ్రీధన్య, భవ్య, జయశ్రీ, ఉపాసన. పిల్లలందరూ మొమెంటోస్ తీసుకుని అటువైపు వెళ్ళాల్సిందిగా వచ్చిన పిల్లలందరూ అటెండ్. ఉపాసన, నందన, రిత్విక, రిత్విక, సాన్విక, అదితి,
రిషిక, సాధ్య,